देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् नैवेद्यं षट्प्रदोपेतो नानाभक्षसमन्वितो दधिक्षीरकृतोपेतो नैवेद्यं प्रतिष्ठ्यतः ॐ गन्धद्वारां दुरादर्शां नित्यपुष्टां करीषिणीं ईश्वरे गो सर्वभूतानां तामिहोपक्वये स्यो कुङ्कुमं काञ्चनो दिव्यं कामिन्याः कामसम्भवं कुङ्कुमेनाच्युतशुम्भो अतः शान्तिं प्रयच्छ मे ओम याः फलनीर्या अपला पुष्पायाश्चपुष्पिणेः बृहस्पते प्रसुतास्तनो मुञ्चन्त्वमोदः नारिकेलरसेन स्नापयामि नमस्काराणि करोमि नमस्कार सर కొద్దిగా సైడ్ నేను అప్పుడే సగం అయిపోయింది సార్ సార్ ప్రెసిడెంట్ స్వామి వివేకానంద యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగా మన గ్రామంలో ఎప్పుడు కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఈ యువజన సంఘ సభ్యులందరికీ కూడా ఎంతో అభినందనీయులు. వారి గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టినా కూడా ముందు వరుసలో ఉండి గ్రామ పెద్దలకందరూ కూడా సహకరించుకుంటూ వారిదైన ఒక ప్రత్యేకమైన శైలిలో వారి సహకారాలు అందించి గ్రామ అభివృద్ధిలో పట్ల వాళ్ళు పాలు పంచుకోవడం అనేది జరుగుతున్నది. అందుకు వాళ్ళందరినీ కూడా మేము అభినందిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము. ఇంకా మున్ముందు కాలంలో కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పేసి వారిని కోరుకుంటూ ఈరోజు స్వామి వివేకానంద గురించి మనం ఒకసారి ఆలోచించుకుంటే మరి స్వామి గురించి తెలియనటువంటి భారతీయులు అనేటువంటి వాడు లేడు. వారు ఎక్కడ కూడా ఎక్కడ ప్రసంగించినా ఎక్కడ ఉన్నా మనమంతా అనేకులం అయినా మానవకులం అనేటువంటి ప్రసంగాన్ని మాత్రమే చేసిండు. చికాగో నగరంలో సర్వమత సమ్మేళనంలో ప్రసంగించినప్పుడు ఆయన ఉపన్యాసానికి ముగ్ధులైనటువంటి మహమ్మదీయులు, క్రైస్తవులు అందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చేసి అయ్యా మేము హిందూ మతంలో చేరుతామనేటువంటి
వారి యొక్క విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించినటువంటి వ్యక్తి మన వివేకానందుడు. కూడా జనశక్తి యుక్తులు, స్వార్థపర శక్తులై, రక్తపర శక్తులై, అధికార భక్తులై, భోగరాశిగా దాతిని మాత్రమే భావించి ఊరు పట్టం కొరకు ఊరేగుతున్నటువంటి సమస్య. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి మనం ఒక్కసారి ఆలోచించుకుంటే, మరి అదేవిధంగా అజ్ఞానంతో మూఢనమ్మకాలతో అనుమతిస్తున్నటువంటి వాళ్ళు చూసుకుంటే వాళ్ళ గురించి ఒక మాట అన్నాడు, ఉరుకులే పరుగులే ఉదర పోషణ కొరకు పోరాటం ఒకవైపు, ఆరాటం ఒకవైపు, నిత్య కాలుష్యాల ఒడిలోనే చిక్కుకొని గిలగిల కొట్టుకున్నటువంటి ఈ మధ్యతరగతి వారు, వెనుకబడినటువంటి వారు ఈరోజు బీదవారుగానే ఉంటున్నారు, ధనవంతులుగా ఉంటున్నారు. మరి ఈ బీదవాళ్ళంతా కూడా ఒక ధనవంతుల స్టేజ్కు రావాలంటే నా దేశంలో ఆకలి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా కనిపించకూడదు. ప్రతి వాడు కూడా సమానంగా కావాలి, సామ్యవాదాన్ని నిరూపించాలి, అందరం కూడా ఉండాలని చెప్పేసి కులంలోనే కులుతున్న, మతంలోనే నగ్గుతున్న ఈ దేశాన్ని ఒక్కసారి మనం మార్పు తీసుకొని రావాలి. మతం కావాలని చెప్పేసి మతాలను కానీ మతములన్నీ చేరు మంచినే బోధించు, మతులు మంచివైతే మతమేది చెడ్డది. కాబట్టి మతం లేదు, గితము లేదు, గతమేందో నేర్చుకోరా, ఇతమేందో నేర్చుకోరా, గతమేందో తెలుసుకోరా, ఇతమేందో నేర్చుకోరా. కాబట్టి ఇటువంటి మతాలన్నింటిని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఏ రోజు కూడా మానవుడు ఎప్పుడైతే భూమిపైన ఉద్భవించిండో, భూమిపైన అవతరించిండో, ఆ రోజు ఏ కులం లేదు, మతం లేదు, ఏది లేదు. కానీ అవన్నీ కూడా మనం అంతా కూడా ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి నియమాలు మాత్రమే. కాబట్టి ఎవరు ఏమైనా కూడా మానవ యొక్క సమాజం అంతా కూడా మానవుడుగా మనం జీవించాలి. తోటి మానవుల్ని మనం తప్పకుండా వాడిని గౌరవించాలి, ప్రేమించాలి. ఎవడైతే వెనుకబడి ఉన్నాడో వాడిని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. అది స్వామి వివేకానంద యొక్క ఆశయం. ఈరోజు నరేంద్ర మోడీలో ఉన్నటువంటి మంచితనం గురించి ఒక కాంగ్రెస్ వాడు, ఒక కమ్యూనిస్ట్ వాడు, ఇంకోటి ఎవడెవడో తప్పకుండా పోయి ఆయనకు పాద నమస్కారాలు చేయదలుచుకుంటున్నారు. ఎందుకొరకు తెలుసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఒక మంచి మనిషి ఎవరే కానీ, ఏ పార్టీలో ఉండని, ఏ కులంలో ఉండని, ఏ మతంలో ఉండని, ఎక్కడ ఉన్నప్పుడు వాడు గొప్పవాడే. ఈ నియమం ఎప్పుడైతే ఎవరైతే తీర్చుకుంటారో, ఎవరైతే ఉంటారో వాడు తప్పకుండా పోతారు. మన మధ్య సహనం కావాలి, పరోపకారం కావాలి, పరనింద ఉండకూడదు, ఇతరులను గౌరవించాలి, అందరిని ప్రేమించాలి. డు నాట్ డిస్టర్బ్ ఎనీ దర్స్ బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ ప్లేస్ ఇన్ ది వరల్డ్. డు నాట్ హేట్ అండ్ డిస్టర్బ్ చేయకూడదు మనకు. మరి ఇతరులు హేట్ అంటే చిన్నది చూడకూడదు, తక్కువ చూడకూడదు. ఎందుకు చూడకూడదు అంటే ఈ ప్రపంచంలో కూడా మనందరికీ సమానమైనటువంటి స్థానం ఉన్నది కాబట్టి మన భూమి మీద భగవంతుడు జన్మ ఇచ్చాడు. ఈ ఎవడగాడు వాడు కూలి చేసుకున్న వాడైతే ఈక్వల్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈక్వల్. అందుకొరకు భారత ప్రజాస్వామ్యంలో ఓటు విలువ, కూలి చేసుకున్నటువంటి వారికి సేమ్ ఓటు విలువని భారత ఇండియా ప్రెసిడెంట్ కూడా ఉన్న ఓటు విలువ ఒకటి. కాబట్టి ఇటువంటిది అనగారినటువంటి వాళ్ళని తీసుకున్నారు. మా స్వామి చెప్పిన ఇక్కడకు స్పెండ్ చేసినా కూడా క్షణం తగ్గించి, ఆలోచన చెప్పించి, సర్వ మంత్రించి, నియంత్రించి మానవులకు సమర్పించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే స్వామి వివేకానందనే. దేశం ఎండల్లా అంటే గుండెలో చల్లదనం నింపి మంచితనం కలిగినటువంటి వాడెవరంటే స్వామి వివేకానందనే. మరి ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా, ఏం చెప్పుకున్నా, ఏ రాపిడి లేకున్నా వజ్రం ఎలా వస్తుంది? ఇంకొక ఆలోచన చేసుకోవాలి. ఏ రాపిడి లేకున్నా వజ్రం ఎలా నిలుస్తుంది? ఏ అలగడి లేకుండా సముద్రం ఎలా నిలుస్తుంది? ఏ స్పందన లేకుండా ఉదయం ఎలా బతుకుతుంది? ఏ ప్రేరణ లేకుండా నాదం ఎలా వస్తుంది? కరగనిది గోపతి కాంతి ఎలా పుడుతుంది? చెక్కనిది శిల కడుపున శిల్పం ఎలా పుడుతుంది? మరగనిది నీటి మబ్బు ఎలా కలుగుతుంది? నల్లగనిది నటన రక్తి ఎలా కడుతుంది? కాబట్టి ఏదే కానీ ప్రయత్నం చేయండి. ట్రై అండ్ ట్రై. ఆ ట్రై చేసేటువంటి మన విశ్వాసంతో మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నాడు. తప్పకుండా మనకు స్వామి యొక్క అనేకమైనటువంటి విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, మాట్లాడుకోవచ్చు, గంటల తరబడి మాట్లాడుకోవచ్చు. కానీ స్వామి యొక్క గొప్పతనాన్ని మనం ఆలోచన చేసుకుంటారు. ఎన్ని మాట్లాడమనేది కాదు, ఎన్ని సమావేశాలు చేస్తామని కాదు, ఎన్ని సంబరాలు చేసుకున్నామని కాదు, మనం ఏం చేస్తున్నామో ఇది తప్పకుండా ఇవ్వాలి. స్వామి ఒకటి అన్నాడు, ఏదైతే నీకు ఆచరించవలసుకున్నావో నీ ముందు ఏంటి అంటే నీవు ఆచరించుకున్న తర్వాత నువ్వు చేసుకో. ఈరోజు భారతదేశంలో అందరూ కూడా ఏమంటే మధ్యతరగతి జీవితానికి గాయంగా ఉన్నారు. మంచిని ఉంచి మంచిని వేసే సంచముక్కలు ఎదుగుతూ, ఎగిరితన్న చట్టాల పొద్దు చిగురుపాలు ఎదుగుతూ, ఎత్తుడుకుల వంచనకి కానీ నిజాయితీని చెబుతూ, కొడిగట్టిన ఆశలతో కోడిదులు వెలిగించుకో. మన వీరుల సదా చిరంజీవుల స్థితి పరంపరకు సాంప్రశాసనకు రాజులు నీతి గోకులకు ఇచ్చినటువంటి సందేశం. ఏమంటూ ఉంటారు, మన ఏదో తాతల నీళ్లు తవ్వి తీసే ప్రయత్నం చేయకండి. మీరు ఆ నీతుల్ని నేర్చుకొని ఆ దాన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి విధంగా ముందుకు తీసుకొని రండి. మరి ఈ విధంగా వచ్చినాడు యువత తప్పకుండా
ముందుకు వెళ్తుంది. ఆ ఎందుకంటే కణం కణం తప్పించి అనుసరణ జపించి విధంగా ఉన్నారు. కానీ కణమున కంటమిది అనువనమున నాలుగుది వాళ్ళ మాట విమర్శించి కోరుతున్న కోరిక ఇది. వర్ణ సక్వరం కాదు, వర్గ భేదం లేదు, సమస్య భారతం మనది. వంచన భావం లేదు, వందన భావం మనది. చిందర వదన కాదు, ఆ సుందర భారతం మనది. ఇటువంటి సుందర భారతాన్ని మనం అందుకున్నాం కాబట్టి తప్పకుండా మనమంతా ఈ భారతదేశంలో జన్మ తీసుకున్నాం. ఇటువంటి వివేకానంద లాగా అనేక మంది ఈరోజు గాంధీ ఆ విధంగా ఎలా తయారయ్యాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలా తయారయ్యాడు, అబ్దుల్ కలాం ఎలా తయారయ్యాడు, వీరందరూ కూడా స్వామి యొక్క ఆదేశాలేంటి, స్వామి యొక్క ఆశయాలేంటి, వాటిని అంబేద్కర్ కూడా ఏ విధంగా తయారైందంటే స్వామి యొక్క సందేశం విధాన్ని కూడా నేర్చుకున్నారు. ఈ విధంగా భేదం అనేటువంటిది ఇక్కడ కూడా లేదు. కాబట్టి ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క ముఖ్యమైనటువంటి యొక్క సమాజ హితము కోరేటువంటి వారి యొక్క సందేశాన్ని, వారి యొక్క మార్గాన్ని మనం అలవర్చుకొని ముందు ఇంకా బాగా వృద్ధులు కావాలని చెప్పి కోరుకుంటూ, ఇక నాకు కూడా కొంచెం వేరే ప్రోగ్రాం ఉన్నందుకు దయచేసి ఇద్దరితో నేను విరమించుకొని అందరూ సమ్మేళనం ఉందని వెళ్ళిపోవడం జరుగుతుంది. కావున సార్కు విద్యాబుద్ధులు నేర్పిన గురువుగారు శ్రీ చౌదరి వెంకట చప్పట్లు చప్పట్లు ప్లీజ్ క్లాప్. మొత్తం చెప్పేసాను కాబట్టి నన్ను కోటం కాబట్టి నాకు కొంచెం కాడికి 4 వాక్యాలు మాట్లాడి విరమించుకుంటాను. 61వ జన్మదిన సందర్భాన్ని ఏర్పడినటువంటి సమావేశానికి సపోర్టర్స్ ఉన్నటువంటి యువజన సంఘ అధ్యక్షులు, గ్రామ సర్పంచ్, మిగతా వక్తగా వచ్చినటువంటి పెద్ద మనిషి, తర్వాత సమయం లేదు కాబట్టి 4 వాక్యాలు మాట్లాడి విరమించుకోవాలనుకున్నాను. అయితే వివేకానందుని జన్మదినాన్ని 12 డిసెంబర్ నాడు యువజన సంఘ యువజన సహాయం అంటే ఈ ఊరి ప్రజలందరూ మీకు సహాయం చేస్తారు కాబట్టి మీరు ముందుకు వెళ్ళి ఈ గ్రామాన్ని అభివృద్ధి కోసం మంచి కష్టపడతారని ఇంతో కోరుతూ ముగిస్తున్నారు. జై హింద్. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో సభకు నమస్కారం. సభలో ఆశీనులైనటువంటి పెద్దలు, మా గురువు గారు గిరి సార్ గారు, గ్రామ పత్రప్రభుడు చిరంజీవి పుల్లారెడ్డి గారు, మరి యువజన సంఘ అధ్యక్షులు మరియు ముఖ్య వక్తగా వచ్చినటువంటి గురువు గారు, మా మిత్రులు, మరి వేదిక ముందున్నటువంటి గ్రామ పెద్దలు. ఆ మిత్రులు మాట్లాడి వెళ్ళిపోయాడు. వర్షం కొట్టి మాట్లాడితే ఏం మాట్లాడినా భారీ వర్షం వచ్చి చిన్న చిలుకలు పట్టడం ఉంటుంది. మేము మాట్లాడడానికి ఏమీ లేదు, కానీ స్వామి జన్మదినం ఉంది కాబట్టి ఏదైనా మాట్లాడాలని ఉద్దేశంతో మాట్లాడుతున్నాము. అయితే స్వామి 1863 జనవరి 12 జన్మించాడు. తర్వాత 1902 జూలై 4 మరణించాడు. అంతే అతని వయసు ఎంత చనిపోయడానికి 39 సంవత్సరాలు. ఇది గమనించాలి. ఎందుకు అంటే కేవలం 39 సంవత్సరాల వయసులోనే ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తి, విద్యావేత్త, తత్వవేత్త ఎవరు? స్వామి వివేకానంద. మరి అంత చిన్న వయసులో ప్రపంచ ప్రఖ్యాతి చెందింది అంటే దీనికి కారణం ఏంటి? బలం. బలం అంటే ఏంటి? శారీరక బలం కాదు, మానసిక బలం. మానసిక బలం ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడు. అందుకే మనము వాళ్ళ జన్మదినాలు జరుపుతుంటే మనకు తెలిసి వచ్చేది ఏంటంటే ఆయన చేసిన ఘనకార్యాలు చెప్పుకుంటున్నాం అని చెప్తున్నాం. కానీ ఆయన చెప్పిన కొన్ని సూక్తులున్నాయి, వాటిలో ఒకటైనా ఆచరిస్తే మనం తప్పకుండా అతని జన్మదినం జరుపుకున్న దానికి సరి అయినటువంటి నిర్వచనంగా మనం చెప్పుకోవచ్చు. ఎట్లంటే మనము మాట్లాడుతూ ఎన్నో చెప్పవచ్చును కాబట్టి చేయలేరు ఒక్కటి, కానీ ఒక్క సూక్తి ఎన్నో ఉన్నాయి. ఇక రాసిన చూడండి, ఎక్కడ ఉన్నాయి? జీవితంలో ధనం నష్టపోతే కొంత కోల్పోయినట్టు, కానీ వ్యక్తిత్వం కోల్పోతే సర్వం కోల్పోయినట్టు. వ్యక్తిత్వం కోల్పోవద్దు, ధనం సంపాదించవచ్చు, మళ్ళీ పోగొట్టుకొని మళ్ళీ తిరిగి పొందొచ్చు. వ్యక్తిత్వం కోల్పోతే రాదు. మరి మనం పవిత్రంగా ఉండాలి, ఇతరులకు సహాయపడాలి, మరి మన సంస్కృతిని కాపాడాలి. ముఖ్యంగా స్వామి చెప్పింది, ఇంతకుముందు మిత్రుడు చెప్పింది, మతం మారడం
ఈ మతం బాగాలేదని పోవడం అది తప్పు. మతములన్నీ చేరి మంచినే బోధించు. మతలు మంచివైన మతమేది చెడ్డది. మన మతం మంచిగా ఉంటే అన్ని మతాలు మంచివే. కానీ మతం చెడిపోయినప్పుడు ఈ మతం మంచిది కాదు, ఆ మతం మంచిది అనుకుంటాం. కానీ అందుకే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి, పరమతాన్ని దూషించొద్దు అని చెప్పడం జరిగింది స్వామి కూడా. అంటే ఇక్కడ మన మతం మంచి. స్వామి దేశం కొరకు పోరాడు. మనం దేశం కంటే ముందు మన జన్మభూమి కొరకు పోరాడతాం. జన్మభూమిలో మంచి కార్యక్రమాలు చేసినప్పుడు దానికి అందరం సహకరించి మరి జన్మభూమి యొక్క రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి వివేకానందుని యొక్క ఆదర్శాలు, ఆశయాలు మనం పాటించుకుంటూ మరి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని, అటువంటి శక్తి సామర్థ్యాలు ఆ భగవంతుడు మీకు అందరికీ ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జయంతి సందర్భంగా విచ్చేసిన గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు, నాతోటి యువకులు, ఇక్కడ ఉన్నటువంటి మాకు చదువు నేర్పిన గురువులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. స్వామి వివేకానంద యోజన సంఘం తరఫు నుంచి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. స్వామి వివేకానంద జయంతి అనేది ప్రతి ఒక్క యువకునికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. జనవరి 12 జాతీయ నేషనల్ యూత్ డే అని చెప్పుకుంటాం మనం అందరం. ఆ యూత్ డే ఎందుకు జరుపుకుంటాం అనేది ఇంతవరకు మన గ్రామంలో 2013 నుంచి చూస్తున్నాం మేము. ఇక్కడ ఉంటాయి, వాళ్ళు సపరేట్ ఉంటాయి. అటువంటి కల్చర్ ప్రతిదీ క్రిస్టియన్ కుల మత భేదాలు లేకుండా, క్రిస్టియన్ అయినా సరే, ముస్లిం అయినా సరే, ఖురాన్, బైబిల్, హిందూ మొత్తం భారతదేశంలో మాత్రమే ఉంటుంది. భారతదేశంలో ఉండడం అంటే ఇప్పుడు స్వామి వివేకానంద చికాగో నగరంలో ఒక సందేశంలో ప్రసంగిస్తున్నప్పుడు కొందరు లేడీస్ చూస్తుంటే స్వామి వివేకానంద ఇంత చాలా బాగున్నారు, అంటే ఈయనను పెళ్లి చేసుకుంటే ఇలాంటి మంచి అందగాడు పుట్టొచ్చు అది అని కొందరు ఆయనను అడుగుతుంటారు. సభ అయిపోయిన తర్వాత ఆయన ఒకటే సమాధానం ఇస్తారు, మేము నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల కొడుకు పుడితే అప్పటి వరకు ఎందుకు సమయం వేస్ట్, నేనే నీ కొడుకు అనుకో అని చెప్పడం జరుగుతుంది స్వామి వివేకానంద అప్పుడు. అంటే కొడుకులా నన్ను చూడు, నేను ఇప్పుడు నా వ్యక్తిత్వం, నా సంస్కృతి, నా సాంప్రదాయాలు, నా దేశ భవిష్యత్తు, అంటే నా ఇటువంటి గొప్పతనం నా ఒక్కడి వల్లనే, నా ఒక్కడిలోనే చూసుకో, నేనే నీ కొడుకుని అని చెప్పి సమాధానం ఇచ్చేస్తాను. అట్లాంటిది దేశంలో పుట్టడము మనకు ఎంతో గర్వకారణం. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఈరోజు చూస్తున్నా యువకులు అసలు నేను అనుకున్న ఒక 100 మెంబర్స్ అయినా ఉండొచ్చు అని. అంటే ఇక్కడ గ్యాదరింగ్ లేదో మరి. 161 జన్మదినం జరుపుకున్న అందరికీ స్వామి వివేకానంద గారికి మన యొక్క నమస్కారాలు. అదేవిధంగా డయాస్ పైన పెద్దలు గురూజీ గారు, అదేవిధంగా యోజన సంఘ అధ్యక్షులు శివ గారు, మరియు పెద్దలు శివమల్లప్ప గారు, నరేష్ గారు, చిన్నయ్య గారు, మరియు మండల్ బీజేపీ నాయకులు ప్రభునాయక్ గారు, అదేవిధంగా గురువులు పెద్దలు వెంకటేశ్వర గారు. మరియు కాకపోతే ఒకటి, నేను మా గ్రామ యువజన సంఘ సభ్యులకు కోరేది ఏంటంటే, ఏదున్నా మీరు యూనిటీగా ఉండండి. వినట్లే ఏ కార్యక్రమం చేసినా మీ అందరి సహకారంతోనే మేము సక్సెస్ అవుతున్నాము. ఇక ముందు కూడా ఏదున్నా కూడా మీ అందరి సహకారం మాకు అవసరము. ఏదన్నా అవసరం ఉంటే కూడా మాకు చెప్పండి, మేము వెను ఉండి మీకు ఏ కార్యక్రమం, ఏ పనికైనా చేయడానికే ఎనికి పోము. అట్లా ఇంకోటి, పోయినసారి బర్త్డే ఒకటి హామీ ఇచ్చింది, మీరు యూత్ క్లబ్ అన్నారు, యూత్ క్లబ్ కట్టండి, దానికి సహకారం నేను ₹1,00,000 ఇస్తానని చెప్పినా. సేమ్ ఇప్పుడు ఆ ప్లేస్ చూడండి, ప్లేస్ చూస్తే నాకు ఎంత ఉన్నానో మనం చేసేసి నెక్స్ట్ బర్త్డే వరకన్నా మనం మన భవనం కట్టాలని కోరుకుంటున్నాము. దానికి కూడా ఏదైనా ఉంటే మన గ్రామ పెద్దలందరినీ అడిగి ప్లేస్ ఎక్కడ ఏదైనా చూద్దాము, వేరే ప్లేస్ అయినా తీసుకుందాము. అటువంటి సహకారానికి నేను ముందుంటా. ఇక అభినందనలు తెలుపుతూ మరియు ఈ టైం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ విద్యాబుద్ధులు నేర్పిన సీనియర్ ఉపాధ్యాయులు సార్ వెంకటరెడ్డి సార్ గారు, శివమల్లప్ప సార్ గారు, మరియు మండల బీజేపీ అధ్యక్షులు ప్రభునాయక్ అన్న గారు,
మరియు మాజీ అధ్యక్షులు కె నరేష్ గారు మరియు వివేకానంద చికాగో నగరంలో సర్వమత సమ్మేళనము అనేది జరుగుతుంది. ఆ సమావేశానికి ఎవరు వెళ్తున్నారని అప్పటి వరకు భారతదేశ వ్యక్తి అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఇతర దేశాలకు ఎంతో ప్రస్ఫుటంగా తెలియజేసిన వ్యక్తి. భారతదేశం అనేది ఎంత గొప్పదో ఆ సమావేశం ద్వారా స్వామి వివేకానందలు తెలియజేశారు. కాబట్టి మనము మన భారత ప్రభుత్వం అనేది తర్వాత ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని 1983 నుంచి మన భారత యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. అయితే మనకు ప్రపంచంలో ఎన్ని మతాలున్నా మనమంతా ఒకటే మానవ కులం అనే భావన స్వామి వివేకానందుడు తెలియజేయడం జరిగింది. హిందువుగా జీవించు, హిందువులను జీవించు, హిందువుగా గర్వించు అనే వాక్యాన్ని మనకు తెలియజేయడం జరిగింది. సార్ గారిని తన యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాం. వివేకానంద 121 జయంతి సందర్భంగా సమావేశమైనటువంటి సభకు ఆశీనులైనటువంటి పెద్దలందరికీ ఇంతవరకు ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. మరి స్వామి చెప్పినటువంటి గొప్ప విషయం ఏమిటంటే సంకల్పము చాలా గొప్పదని వివేకానంద స్వామి చెప్పడం జరిగింది. ఆ సంకల్పం ఎటువంటిదై ఉండాలంటే వజ్ర సంకల్పం లాంటిదై ఉండాలని చెప్పడం జరిగింది. మరి ఈ వజ్ర సంకల్పము నెరవేరాలంటే దానికి పవిత్రమైనటువంటి జీవితం కావాలని కూడా స్వామి మనకు నిర్దేశించడం జరిగింది. మరి తాను చికాగో సమావేశాలకు వెళ్ళాలని ఒక సంకల్పం ఆయనది, వజ్ర సంకల్పం. మరి దానికి ఎన్నో అడ్డంకులు, అంటే మనము అడ్డంకులని తలుచుకుంటేనే ఆ సమావేశానికి దూరం ఉంటేనే బాగుండే అనేటువంటి ఆలోచన సందర్భంలో అదే చికాగోలో ఒక తల్లి ఆయనకు ఆశ్రయం ఇస్తుంది. అదే ఇంట్లో ఒక 5 మంది ఆ సమావేశంలో పాల్గొనేటువంటి పాశ్చాత్యులు ఉంటారు అదే గృహం లోపల. వాళ్ళు అంటారు, ఆ తల్లికి చెప్తారు, అమ్మా ఈయనని ఎందుకు ఆశ్రయం ఇచ్చినావు ఈ భారతీయునికి, అనవసరంగా ఆయనని మీరు తీసుకొచ్చి ఉంచుండు కాబట్టి ఆయన ఉంటే మేము ఇక్కడ ఉండలేమని ఆ తల్లికి చెప్తే ఆ తల్లి ఒకటే చెప్తుంది, మీరు ఉండుండి పోండి, కానీ ఆయన ఒక దైవాంశ సంపుతుడు, ఆయన భగవత్ సంపుతుడు కాబట్టి ఆయన ఉంటేనే నాకు సంకల్పం కాబట్టి నేను తప్పకుండా ఆయనని ఈ గృహం లోపలనే ఉంచుతానని ఆ తల్లి చెప్పడం ద్వారా నిజంగా ఏ రోజు 1885 అంటే సుమారు కొన్ని వందల సంవత్సరాల పూర్వమే విదేశీయులు భారతీయుల యొక్క గొప్పతనాన్ని గుర్తించిందని మరి స్వామి ద్వారా మనకు స్పష్టంగా తెలియడం జరిగింది. ప్రఖ్యాతి కాంచడానికి మొట్టమొదలు వాళ్ళు చేసినటువంటి విషయం వల్ల ఆధ్యాత్మికంగా పరిణతి చెందడమే. బాగా ఆలోచించాలి మనం. ఒక సందర్భంలో స్వామి వివేకానంద మరి ఆధ్యాత్మికంగా సతమవుతున్నటువంటి సందర్భంలో ఏమిటి దీని ఆంతర్యం ఏమిటి అని సతమవుతున్న సందర్భంలో ఎంతోమంది సాధువులను సన్యాసులను ఆయన కలవడం జరిగింది. చివరగా ఆయనకు రామకృష్ణ పరమహంస తారసపడము, అతను ఎన్నో పరీక్షల ద్వారా తాన్ని రామకృష్ణ పరమహంసను గురువుగా స్వీకరించడము. అప్పుడు ఆ గురువుగా వారు చెప్పినటువంటి విషయం ఏమిటి, అయ్యా నీకు లాంటి వారు ఇంకా ఇప్పుడు అందరూ అంటున్న ఆవేదన కూడా అంటే చాలా మంది యువకులు ఇక్కడ తక్కువ ఉన్నారు, ఏ కార్యక్రమం చేసినా మీరు మాకు ఆదర్శము, మీ యొక్క సేవలు గ్రామానికి చాలా అవసరమని మరొకసారి తెలియజేస్తూ మీరందరూ కూడా ఐక్యమత్యంగా ఆదర్శంగా జీవిస్తూ గ్రామానికి అనేకమైనటువంటి సేవలు మీరు అందించాలని మరి వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని మీ జీవితాన్ని చక్కపరచుకోవాలని మీకు సభాముఖంగా ఒకసారి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శాస్త్ర పుష్ప సమాయుక్తం సిద్ధబ్రహ్మరశోభితం. ఈ సభ ఎటువంటిదంటే కల్పతరువు అంటే మనము కోరిన కోరికలన్నీ ఇచ్చేటటువంటి చెట్టు, దాని కొమ్మలు రెమ్మలు అన్నీ ఇక్కడ ఉన్నటువంటివి అని సభల గురించి మహనీయులు చెప్తారు. ఇక్కడ స్వామి వివేకానంద గారిని గురించి చాలామంది చెప్పారు, చాలా సంతోషం. అయితే నేను ఇక్కడ మన గురించి ఒకే ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. మనము పుట్టుకతోనే ఆశాజీవులం, అంటే మా తల్లిదండ్రి నాకు కొడుకు పుట్టాలి, బిడ్డ పుట్టాలి అని ఏదో ఆశతోని మనం
ఆశతో పుట్టినటువంటి వాళ్ళమే. అంటే ఆ ఆశ మనతో పుట్టింది, మనం దానితో పుట్టినాము, అందులోనే మునిగి తేలుతున్నాం. ప్రతి మనిషికి ఆశ ఉండాలి. ఆశ లేకపోతే మనిషి బ్రతకలేడు, అసలు జీవితం లేదంటాడు ఆశ లేకపోతే. అయితే మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశంలోనే యువత ఎక్కువ. అంటే ఉక్కు కండరాలు, బలాఢ్యులు అంటే అన్నీ మన దేశంలోనే ఉంది. అయినా కూడా మన దేశం వెనుకబడిపోతుంది అని మనం అనుకుంటున్నాము. మన చేతిలోనే ఉంది. దేశాన్ని బాగుపడాలన్నా చెడగొట్టాలన్నా ప్రపంచ దేశాలన్నీ మన దేశం వైపు, మన సంస్కృతి సంప్రదాయాల వైపు చూస్తున్నాయి. మనమేమో పాశ్చాత్య దేశాల వైపు మనం చూస్తున్నాం. ఆ దేశం యొక్క పట్టింపులను మనం పట్టించుకుంటున్నాం, కానీ మన దేశ పట్టింపులను వదిలేస్తున్నాం. ఈరోజు మనం ఏమైపోతున్నామని ఒకసారి మనం గుర్తు తెచ్చుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను మనతో పాటు తీసుకెళ్ళాలి. మన సంస్కృతి ఏమవుతుందంటే విదేశాల వాళ్ళు వచ్చి మన సంస్కృతి అంటే చీర, పంచ, కట్టు అవన్నీ వివిధ తిరుపతికి కానీ అరుణాచలం రీసెంట్గా వెళ్ళినప్పుడు ఆ దేశస్తులు వచ్చి మన దగ్గర గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. మరి చీర కట్టుని, మరి పంచాలు కట్టుకొని మన సంస్కృతిని వాళ్ళు అలవర్చుకుంటున్నారు. మనమేమో పాశ్చాత్య దేశాల వాళ్ళ అలవాట్లను మనం చేస్తున్నాం. టోన్ జీన్స్ అని, చినిగిపోయిన జీన్స్, చినిగిపోయిన టీషర్ట్లు, అవి ఒక సంస్కృతి కాదు అది. మనం చూసి మన నెక్స్ట్ వచ్చే పిల్లలు కూడా బట్టలు లేకుండా తిరుగుతారేమో అనే ఆలోచన నాకు వస్తుంది. నెక్స్ట్ వచ్చే పిల్లలు ఏమైపోతుందని మనం ఒక్కసారి మనం మన పిల్లలకు గుర్తొచ్చేలాగా మనం ఏంటంటే మనం తీసుకోవాలి. మన భారతదేశం ఏమైపోతుంది ఒకసారి ఈ విషయం గురించి పెద్దలు కూడా మన నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా ప్రతి పిల్లగానికి, యూత్కి, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అలవాటు చేసుకుంటూ ముందుకు తీసుకోవాలి. ప్రపంచ దేశం భారతదేశం అంటే ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు, గొప్ప గొప్ప వ్యక్తులు పుట్టినటువంటి దేశం. విదేశాలలో వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటారో లేదో తెలియదు, కానీ మన దేశంలో మనకు అన్ని విధాలుగా సమకూర్చినటువంటి వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారో, ఏం చేసారో తెలియదు. అట్లాంటి వాళ్ళ విగ్రహాలు మనం పెట్టుకొని వాళ్ళ చరిత్రలు మనకు తెలియలేకపోతున్నాయి. ఓన్లీ దండల వరకు, జయంతి వరకే మనం తెలుసుకుంటున్నాము. వాళ్ళ చరిత్రలు తెలుసుకుంటే వాళ్ళు ఎంత కష్టపడి ఈరోజు మనకి పూల పాటలు వేసి మనల్ని వదిలేసారు. ఆ పూల పాటల్లో నడవడానికి కూడా మనము చాలా సిగ్గుచోటు అనిపిస్తుంది. ఎలా అంటే గంజాయి, కొకైన్ అట్లాంటి అలవాట్లకు పోకుండా మన చదువుతో పాటు సంస్కృతి కూడా, భజనలు, కీర్తనలు అన్నీ ప్రతి ఒక్కటి. మాజీ రిటైర్డ్ టీచర్స్ మీ అందరికీ నా యొక్క నమస్కారం. ఎందుకంటే ఈరోజు జయంతి సందర్భంగా చాలా కార్యక్రమాలు చేసిండ్రు. అదేవిధంగా ఇంతకుముందు మన నరేంద్ర సార్ గారు మరియు పెద్దలు ఇంకా చాలా క్లుప్తంగా వివరించారు. కనుక సందేశం నా చిన్న ఉపన్యాసంతో నేను ముగించుకున్నాను. జై హింద్, జై భారత్. వివేకానంద యువజన సంఘ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ యొక్క వివేకానంద జయంతి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న వివేకానంద యువజన సంఘ అధ్యక్షులు శివన్న గారికి మరియు నిర్వాహకులు మాతృభూమికి ప్రజా చేయడానికి యువకులు వారి యొక్క కంకణం కట్టి యువత ముందుకు రావాలని చెప్పేసి చెప్పారు. స్వామి వివేకానంద 1893 సెప్టెంబర్ 11న చికాగో దేశంలో ప్రపంచ దేశాల మతాల సమ్మేళనం జరుగుతున్నప్పుడు స్వామీజీ గారి మన దేశం నుంచి ఆహ్వానం అందింది. స్వామీజీ గారి యొక్క సభా ప్రాంగణంలో తన యొక్క మాతృభాషలో అమెరికా సోదరిమణులారా అని చెప్పి తన యొక్క మాతృభాషలో తన ప్రసంగానికి ప్రారంభించినప్పుడు ఆ యొక్క సభా ప్రాంగణం ఉరుములు మెరుపులు కూడిన ఒక శబ్దాలలాగా ఆ యొక్క సభా ప్రాంగణం అనేది చెప్పట్లు మారిపోయింది.
ఇది పెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ అక్కడ నుండి మద్రాసు వెళ్ళిపోయాడు, అక్కడ అందరు స్టూడెంట్ని జమ చేసుకున్నాడు. మళ్ళీ కలకత్తా వెళ్ళిపోయాడు, అక్కడ జమ చేసుకున్నాడు. మళ్ళీ బాంబే వెళ్ళిపోయాడు, అక్కడ జమ చేసుకున్నాడు. ఆ ధనాన్ని అంతా తీసుకొని పోయి దుఃఖంతో ఆ కన్యాకుమారిలో కూర్చొని బాధపడుతున్నాడు. రెండింటిని గురించి బాధపడుతున్నాడు. నా దేశము యొక్క పేదరికం, అస్పృశ్యత, నా దేశంలో ఉన్న ఈ రోగాల్ని రెండు తీసినాడే ఈ వివేకుడిని గుర్తిస్తుంది ప్రపంచం ఆ రోజున. ఎందుకంటే మన దేశంలో ఆ రోజు ఎట్లుండేదంటే చీకటితో కూడుకొని ఉన్న దేశం మనది. ఒక దిక్కు ఒలయనారు ఒలయనారు ఒలయనారయ్య, ಒಬ್ಬರ ಮಾತು ಒಬ್ಬರಿಗೆ ಹೇಳುವವನೇ ಒಲೆ, ಒಬ್ಬರನ್ನು ನೋಡಿ ಹೊಟ್ಟೆ ಎತ್ತಿಟ್ಟು ಪಡುವವನೇ ಒಲೆಯ, ಒಬ್ಬರನ್ನು ನೋಡಿ ನಿಲ್ಲಿಸುವವನೇ ಒಲೆಯನ್ನಯ್ಯ అన్నాడు ఆ రాజు. మాదుగ ఎవరయ్యా? ఒకరిని చూసి నిందించేవాడు, కలిసి ఉండేవాడు, కలిసి తినేవాడు, మాట తప్పేవాడే మాదుగనయ్యా. ఏం చెప్పాడా అంటే, మాదుగ అనేది ఈరోజు అంటరాంతనం అనేది నా దేశంకి వచ్చింది, పేదరికం అనేది ఈరోజు నా దేశంలో ఉంది అని బాధపడ్డాడు. అక్కడ ఫ్రాన్స్, ఇటలీ, డెన్మార్క్, లండన్ అన్ని దేశాలు తిరిగాడు ఆ రోజు. ఏం చెప్పాడు? యువతకు చెప్పాడు. ఏం చెప్పాడు? ఐక్యత మొదలు, ఐక్యతగా ఉండాలి. ఈ ఐక్యత బలం వల్లనే యువకుల్లో చైతన్యం అనేది వస్తుంది అంటాడు. చూస్తున్నాం, ఇక్కడ వచ్చి గ్రామంలో చూసినప్పుడు ఇక్కడెక్కడ యువకులు కనబడతలేదు, మళ్ళీ కనబడుతున్నారు. ఎందుకంటే కాలజ్ఞానంలో చెప్పారు, 20 ఏళ్ళోడు 60 ఏళ్ళోడు అవుతాడు, 60 ఏళ్ళోడు 20 ఏళ్ళోడు అవుతాడు, అంతా 60 ఏళ్ళోడు ఎక్కున్నారు. వీళ్ళంతా ఇప్పుడు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో యువకులంతా 60 ఏళ్ళలో అయిపోయారు. అట్లా చేయకండి దయచేసి. ఒక మాటని చెప్తున్నాను, మన సర్పంచ్ గారు కూడా చెప్పాడు ఇంతకుముందే, మేము ఎప్పుడు వెళ్ళ సబ్సిద్దామన్నా. మీరు 1-2 నెలల్లోనే మన మండలంలో ఉన్న యువజన సంఘాలన్నిటికీ ఏకతాటికి పైకి తేవాలి. ఇక్కడ మన గ్రామంలో ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టాలి. మీరు చేస్తున్న మంచి కార్యక్రమం చేస్తున్నారు, సేవ అన్నిటికన్నా ప్రధానమైంది. ఒకటి అడిగారు, ఏమడిగారు నన్ను, స్వామీజీ మనం ప్రపంచమంతా ఒకేసారి గుర్తించాలంటే ఏం చేయాలన్న అంటే, నేనన్నా సేవ చేయాలన్నా. ఎందుకంటే ఈరోజు మన సత్యసాయం చూడండి సేవ వల్లనే కదా, మదర్ తెరీసాని చూడండి సేవ వల్లనే కదా. ఎవరు చేసిన సేవ. ఇప్పుడు మనకు చేయమన్నది ఏం సేవ చేయమన్నాడు ఆ వివేకానందుడు? పేదరికము, అస్పృశ్యత అనేది లేకుండా చేసేది మనం చేసే సేవ. మనం ఏం చేయాలంటే ఇప్పుడు చేసేది ఇప్పటికి కూడా 161 సంవత్సరం అవుతుంది. ఈ రెండు మన దేశంలో వచ్చిండు. ఆ నరేంద్రుడు వచ్చినప్పుడు తినడానికి తిండి లేదు. ఇప్పుడు ఈ నరేంద్రుడు వచ్చి మళ్ళా 5 సంవత్సరాలు పోస్ట్ పోన్ చేసి అందరికీ బియ్యం మార్చుతున్నాడు. ఈ నరేంద్రుడు ఇప్పుడు వచ్చి, ఈ నరేంద్రుడు వచ్చి బియ్యం మార్చుతున్నాడు, మొత్తం సోమారులు అయిపోయింది ఎక్కడ చూస్తే. కాబట్టి కర్తవ్యం, చైతన్యం ఇది శాశ్వతంగా ఉండాలని కోరాలన్న యువకుడు. ఈరోజు దేశంలో చూస్తే యువకులు 70% ఉన్నారు మన దేశంలో. ఈరోజు మనకి ఇచ్చిపోయిన 200 సంవత్సరాలు వచ్చిన పుణ్యాత్ముడు 2 ఇచ్చిపోయాడు మనకు. ఒకటి పొద్దుగాల ఛాయ్ ఇచ్చాడు పద్మాపై, దీంట్లో ఐక్యత ఎక్కువైపోయిందండి. దయచేసి ఆ దాంట్లో పోకండి. ఎందుకంటే నా సంస్కృతి, నా ధర్మం పవిత్రమైంది అన్నాడు ఆ రోజు ప్రపంచ దేశాల్లో. చూడండి, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చూసినా చిన్న ఒక బుగ్గ పుట్టిందంటే అంతర్గంగా అంట మనం మొక్కుతాం, చిన్న వాగు పుట్టిందంటే రామలింగడు అంట మొక్కుతాం. పవిత్రత ఉంది. ఈరోజు మన ఊళ్ళో ఉన్నాడు మైసోన్ ఉన్నాడా? మీ ఊళ్ళే ఉన్నాడా? కాజా బందినవాసి ఉన్నాడా? మళ్ళీ ఈడున్న కాజా బందినవాసికి జాతర చేస్తున్నాం మనం సంవత్సరానికి. గుల్బర్గాలో ఉన్న కాజా బందినవాసికి చేస్తున్నాం. పాకిస్తాన్లో కానీ, దుబాయ్లో కానీ, మస్కట్లో కానీ, కువైట్లో కానీ చేస్తున్నారా? కాజా సాబ్కు వాళ్ళు ఆడే సాబ్కు చేస్తున్నాడా? ఆ బడే సాబ్కు చేస్తున్నా? చేయడం లేదు. అది నా దేశంలో మాత్రమే పూజ జరుగుతుంది. అదే నా దేశం ఒక పరిస్థితి. చూడండి, నా దేశంలో పుట్టిన
మీరు పోపులైనా ఫాదర్లైనా ఎవరైనా మీకు సంస్కారం రాదు. నా దేశంలో భిక్షగాడని తోడున్నాడు, భిక్షాటన చేస్తాడు. ఏమంటాడు ఇంటి ముందరికి వచ్చి, అమ్మ దానం చేయండి, ధర్మం చేయండి అంటే. మీరు చేసేది ఏమని ఉంటే దానం రూపంలో ధర్మం రూపంలో జరుపుతున్నాడు. కాబట్టి నా దేశంలో ఉన్న ఈ పవిత్రని యువత కాపాడాలని మన భారత ప్రభుత్వం 1985లో స్వామి వివేకానంద ఒక జయంతి జాతీయ యువజన దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇట్లా కనబడరాదు యువకులు మళ్ళా వస్తుంటా. నేను ఈ నెలలో 2 నెలల్లో పెట్టుకోండి ప్రోగ్రాం, అందరూ పెట్టుకొని మన మండలంలో ఉన్న యువజన సంఘాలు ఎన్నున్నాయి అన్ని తిరగండి, అన్ని అంకలు తిరగండి. అంటే మా ఊళ్ళోకి వచ్చిన ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం, మీ క్వాలిటీ టిఫిన్ 2 అరేంజ్మెంట్ చేస్తున్నాం. మా గ్రామానికి రావాలి, మనలోని ఐక్యత ప్రదర్శించాలని మీరు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా సక్సెస్. అంటే సేవ అన్నిటికన్నా, రక్తదానం అన్నికన్నా ప్రాణాన్ని పోస్తుంది. వైద్యం నారాయణుడు, ఆ వైద్యం దగ్గర బ్లడ్ కావాలని తీసుకుపోతే వాడు నారాయణుడు చూడకుండా అవుతాడు అక్కడ. కాబట్టి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని పెంచాలి, అందరూ ఐక్యతతో ఉండాలి, అందరిలోన శాంతి ప్రేమ అనేది వెలగాలి. ఇప్పుడు వచ్చే మళ్ళీ నరేంద్రుడు వస్తున్నాడు మళ్ళీ. ఇప్పుడు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు గుర్తుందా? ఏ దువా ఔర్ దవాసే అంట. అప్పుడు వచ్చిన ఆయనేమో దువా, ఆ నరేంద్రుడు వచ్చి అందరికి ఆశీర్వాదం ఇచ్చుకొచ్చు. ఈ నరేంద్రుడు వచ్చి ఏం చేసే, కోవిడ్ వచ్చినప్పుడు ప్రపంచమంతట మందులు మనమే వంచింది ఇండియాయే. ఇది మనది 1900 చెప్పేంత వరకు బాబు చెప్పే, మన ప్రభు చెప్పేసాడు 1947 వరకు మన దేశం ప్రపంచమంతటా కావాలని. అవుతుంది. ఎందుకైతుందంటే నేను బొంబాయి సునామీ అయింది, వానం అంటే సునామీ అయింది. 12 రోజులు వచ్చే పోపుకం ట్రైన్లు బంద్ అయిపోయినాయండి. చీకటి, పాలు దొరకదు, కూరగాయలు దొరకాయి, ఏం దొరకాయి, అంతా మునిగిపోయింది. ఎక్కడ బర్రెలు లేవు, గొర్రెలు లేవు, నక్కలు లేవు, ఏమీ లేవు అన్నారు. నేను ఆడికి ఏడు చిక్కబట్ట అంటే విక్రోళ్ళే చిక్కబట్ట. అరే విక్రోళ్ళ 3 రోజులు ఉన్నా 3 రోజులు అంటే తగ్గిన మీకు ఎట్లా చేయాలి ఇప్పుడు అని. అరే పోయింది కానీ వచ్చినాయి 4 ఫీట్లు 5 ఫీట్లు నీళ్ళే. రాజేష్ షెట్ వచ్చి 5 కిలోల పప్పు, 25 కిలోల బియ్యం, 2 కిలోల రవ్వ పంచులు వంచుతున్నారు, కోట్లు వంచుతున్నారు. ప్రతి ఒక్కరు ఉపయోగించుకున్నాలే. ఇట్లా దల్లుగా ఉండకండి, యాక్టివ్గా ఉండండి, చైతన్యం చేయండి. ఎందుకంటే